ప్రశ్న ఏంటంటే నవబ్రహ్మ ఆలయం ఎక్కడ ఉంది? చూడండి, ఇది గ్రూప్ 2 పంచాయతీరాజ్, చివరికి గ్రూప్ 1 లాంటి పెద్ద పరీక్షలలో కూడా మళ్ళీ మళ్ళీ అడిగారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి ఇది ఎంత కీలకమైన ప్రశ్నో. సరైన సమాధానం చాలామంది గెస్ చేసినట్టే ఆప్షన్ 3 ఆలంపురం. మరి ఈ ఆలంపురం ఎందుకంత స్పెషల్? దాని వెనకున్న కథేంటో ఒక్కసారి చూద్దామా? ఈ ఆలంపురం అనేది తెలంగాణలో తుంగభద్రా నది ఒడ్డున ఉంది. ఇక్కడ ఒకటో రెండో కాదు, ఏకంగా 9 అద్భుతమైన హిందూ దేవాలయాలు ఉన్నాయి. వీటిని కట్టింది బాదామి చాళుక్యులు, అదే 7వ శతాబ్దంలో. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఈ ప్రదేశాన్ని శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా భావిస్తారు. అందుకే దీనికంతటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అన్నమాట. ఇది 2008 గ్రూప్ 2 పరీక్షలో అడిగారు. ప్రశ్న ఏంటంటే నెల్లూరు జిల్లాలోని భైరవకొండ దేనికి కేంద్రముగా ఉండేను? అంటే సింపుల్గా ఆ ప్రదేశం ఏ మతానికి ఫేమస్ అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 శైవమతము. భైరవకొండ అనేది ఒక ముఖ్యమైన శైవ క్షేత్రం. ఎందుకనంటారా? ఈ భైరవకొండ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒకే బండరాయిని తొలిచి చేసిన ఎన్నో గుహాలయాలున్నాయి. ఇవన్నీ కూడా ప్రధానంగా శివుడికి అంకితం చేశారు. అసలు ఆ భైరవుడు అనే పేరులోనే శివుని యొక్క ఒక ఉగ్రరూపముంది. ఆ ఒక్క క్లూతోనే మనం ఇది ఖచ్చితంగా శైవక్షేత్రమని చెప్పేయొచ్చు. ఇప్పుడు చూడండి, మనం మొదటి ప్రశ్నలో మాట్లాడుకున్న ఆలంపూర్ గురించే మళ్ళీ ఇంకో ప్రశ్న వచ్చింది. దీన్ని బట్టి ఒకే టాపిక్ని ఎన్ని రకాలుగా అడగొచ్చో మనకొక ఐడియా వస్తుంది కదా. ప్రశ్న ఎలా ఉంది? చాళుక్యులచే నిర్మించబడిన ఆలంపూర్ దేవాలయముల నిర్మాణ శైలి ఏది? సింపుల్గా చెప్పాలంటే ఆలంపూర్ టెంపుల్స్ ఏ స్టైల్లో కట్టారు అంతే. దీనికి సమాధానం ఆప్షన్ 4 వేసర శైలి. ఈ పేరు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ శైలి చాలా ప్రత్యేకమైనది. మరి ఏంటి వేసర శైలి అంటే? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మిక్స్డ్ స్టైల్, ఒక హైబ్రిడ్ అన్నమాట. నార్త్ ఇండియాలో ఫేమస్ అయిన నగర స్టైల్, సౌత్ ఇండియాలో ఫేమస్ అయిన ద్రావిడ స్టైల్, ఈ రెండింటి లక్షణాలను కలిపి చాళుక్యులు ఒక కొత్త స్టైల్ని క్రియేట్ చేశారు. ఆ అద్భుతమైన మిశ్రమ శైలికి ఆలంపూర్లోని నవబ్రహ్మ ఆలయాలు బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రశ్న చదువుదాం. ప్రాచీన చాళుక్యుల కాలంలో ఉద్రంగా అనే పదము దేనికి సంబంధించినది? ఈ ఉద్రంగా అనే పదం దేనిని సూచిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ 3 నీటిపై పన్ను. ఆ రోజుల్లో వ్యవసాయానికి నీళ్లు ఎంత ముఖ్యమో ప్రభుత్వానికి ఈ ఉద్రంగ పన్ను కూడా అంతే ముఖ్యమన్నమాట. సో ఈ ఉద్రంగ అంటే ఏమిటి? ఇది చాళుక్యుల కాలంలో ఒక స్పెషల్ ట్యాక్స్. రైతులు కట్టే నార్మల్ ల్యాండ్ ట్యాక్స్ అంటే భూమి శిస్తుతో పాటు గవర్నమెంట్ ఇచ్చిన నీటిపారుదల సౌకర్యాలు వాడుకున్నందుకు అదనంగా కట్టే పన్నే ఈ ఉద్రంగ. ఇది వాళ్ల ఆర్థిక వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్. ప్రశ్న ఏంటంటే ఈ కింది తూర్పు చాళుక్య రాజులలో ఏ రాజు విషమసిద్ధి బిరుదు పొందెను? రాజుల బిరుదులు వాళ్ల విజయాలను, వాళ్ల గొప్పతనాన్ని చూపిస్తాయి. మరి ఈ విషమసిద్ధి అనే గ్రేట్ టైటిల్ ఎవరిదో చూద్దాం. సమాధానం మొదటి ఆప్షన్, మొదటి విష్ణువర్ధనుడు. ఈ బిరుదు వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఈ మొదటి విష్ణువర్ధనుడే తూర్పు చాళుక్య రాజవంశాన్ని స్థాపించింది. విషమసిద్ధి అంటే అర్థమేంటో తెలుసా? ఎంత కష్టమైన అంటే విషమ పరిస్థితుల్లోనైనా సరే సిద్ధి అంటే విజయం సాధించేవాడు అని. అతను ఎన్నో అడ్డంకుల్ని దాటి వెంగి ప్రాంతాన్ని గెలిచి అక్కడ తన రాజ్యాన్ని స్థాపించాడు. ఆ గొప్ప విజయానికి గుర్తుగానే ఈ బిరుదును స్వీకరించాడు.